పెనుగొండలోని రామునిగుడి వీధికి చెందిన ఎల్ఐసి ఏజెంట్ రఘునాథ్ గుప్తా కుమారుడు చిదంబరంతో అనంతపురం జిల్లాకు చెందిన అశ్వినికి 2006లో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. అయితే కుటుంబం కలహాల కారణంగా అశ్విని గత 10 ఏళ్లుగా భర్తకు దూరంగా పుట్టింట్లోనే ఉంటుంది. ప్రస్తుతం కొడుకు చదువు, కుటుంబ పోషణ భారంగా మారడంతో పెళ్లి సమయంలో తన తల్లిదండ్రులు ఇచ్చిన 28 తులాల బంగారం, 7 లక్షల నగదును తిరిగి ఇప్పించాలంటూ ఆమె తన కుమారుడితో కలిసి పెనుగొండలో అత్తింటి ముందుకు ధర్నాకు దిగింది. కోర్టు ఆదేశించిన తనకు నెలకు 20,000 భరణం కూడా ఇవ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు ఈ ఆరోపణలపై ఆమె మామ రఘునాథ్ గుప్తా స్పందిస్తూ కోడలు అశ్విని చెప్పేవారిని అవాస్తవాలని, వెళ్లేటప్పుడు ఆమె బంగారం అంతా తీసుకు వెళ్లిందని తెలిపారు. కోర్టు తీర్పు ప్రకారం నెలకు 20,000 ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని, చట్ట ప్రకారమే నడుచుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అనంతపురానికి చెందిన అశ్విని అనే మహిళ పెనుగొండలో వివాహం చేసుకుంది 2006 సంవత్సరంలో. అయితే రకరకాల కారణాలతో ఆమె కుటుంబాల కలహాలతో కొన్ని సమస్యలు వచ్చి విడిపోయారు. అయితే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో గత 5-10 సంవత్సరాల నుంచి అక్కడే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంది. అయితే పెళ్లి సమయంలో ఆమెకి ఇచ్చిన కట్న కానుకలు అయితేనేమి, బంగారం అయితేనేమి ఆమె ఇవ్వాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. అయినప్పటికీ వాళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పడుతున్నారని ఆమె బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది. అసలు ఎందుకు జరిగింది, ఏం జరిగింది ఆ మాటలోనే అడిగి తెలుసుకున్నారు. నా పేరు అశ్విని అండి. నేను అనంతపురంలో ఉంటాను. ఇది పెనుగొండకి 2006లో మ్యారేజ్ చేశాను. సెప్టెంబర్ 4 నా భర్త పేరు. ఇది మా అత్తగారు ఉంది. 2006లో పెళ్లి చేసినప్పటి నుంచి బాగా డబ్బుల కోసం వేధించేవాళ్ళు. వేధిస్తూ చాలా సతాయించి మా నాన్న సెక్షువల్ హరాస్మెంట్ కూడా చేసేవాళ్ళు. ఇవన్నీ కొన్ని కారణాల వల్ల నేను 2021లో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అప్పుడు బంగారు ఇవ్వమంటే ఇవ్వకోకుండా పంపించారు. కొంచెం తీసుకెళ్ళాను. తర్వాత కోర్టులో కేసు వేశారు. నా కొడుక్కి బాగాలేక హాస్పిటల్ అడ్మిట్ అయితే చావు బతుకులు ఉంటే కూడా థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అని రెస్పాండ్ అవ్వలేదు. ఆ తర్వాత కోర్టులో కేసు కూడా డైవర్స్ది డిస్మిస్ అయిందండి. దీని నుంచి మేము మమ్మల్ని చంపుతామని అధికంగా టార్చర్ చేస్తుంటే మార్చిలో నేను సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాను. తర్వాత నా కొడుకు కాలేజ్లో చదువుతుంటే కూడా వాడికి టీచర్స్కి కాల్ చేసి మీ అమ్మ క్యారెక్టర్ సరైనది కాదు అని చెప్పి వాళ్ళందరికీ చెప్పి వాడిని కూడా చాలా హెరాస్ చేశారు. ఈ అన్ని కారణాల వల్ల నేను సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు నా పెళ్ళప్పుడు ఇచ్చిన కట్నం బాపతు బంగారు డబ్బు ఇచ్చేసి నా కొడుకు చదువు కోసం నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి వచ్చి అడిగితే అట్లీస్ట్ వాకిలు కూడా తీయడం లేదు. ఇది 3వ రోజు. వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నా కూడా వాకిలు తీయడం లేదు. మా ముందే వెళ్తారు. ఏమన్నా అడిగితే ఎస్ఐ సార్ చెప్తే వాకిలు తీస్తాము అని మాట్లాడారు. పోలీసులను ఆశ్రయించడం ఏదైనా కోర్టులో ఇవన్నీ చేసినారా? ఆ కోర్టులో ఇప్పుడు ప్రజెంట్ అయితే పోలీస్ స్టేషన్స్లో జరుగుతుందండి. మా పేరు సెక్షువల్ హరాస్మెంట్ జరిగింది. 498 కేసు అయ్యింది. డీవీసీ అయింది. ఇంకా అవి కోర్టుకి అయితే వెళ్ళలేదు. ప్రజెంట్ మీరు ఏం కావాలని కోరుకుంటున్నారమ్మా? ఇప్పుడు ప్రస్తుతానికి నాది 28 తులాలు బంగారు ఇక్కడ ఉంది. మా పుట్టింటి ఇచ్చినది కట్నం బాపత్తు 7 లక్షలు లెక్క. ఆ 2 ఇస్తే ప్రస్తుతానికి నా కొడుకుని చదివించుకుంటాను. తర్వాత ఏం జరిగినా కోర్టులో చూసుకుంటే ఓకే అని చెప్పి కూర్చున్నాను. 3 రోజుల నుంచి అట్లీస్ట్ వాకిలు తీయట్లే. ఎవరైనా నీళ్ళు ఇస్తే ఏం చేసినా కూడా వాళ్ళని తిట్టుకుంటా, వాళ్ళని ఇచ్చేసుకుంటా కూర్చున్నాను. 3 రోజుల నుంచి ఇక్కడే రోడ్లోనే కూర్చొని ఉన్నాను. మీ భర్త, మీ మామ వాళ్ళు ఏం చేస్తారమ్మా? మా వాళ్ళకు సూపర్ కేజ్ షాప్ ఉంది. ఎల్ఐసి ఏజెంట్, పోస్టల్ ఏజెన్సీ ఇట్లా ఏజెన్సీస్ ఉన్నాయి. వాళ్ళ ఇన్కమ్ సోర్స్ అయితే అదే ఉంది. అంటే మీరు 3 రోజుల నుంచి నిరసన 3 రోజుల నుంచి రెస్పాండ్ ఎట్లుందమ్మా? ఏ రెస్పాండ్ లేదండి. ఎవరైనా కాల్ చేసి ఏమి అని అడిగితే కూడా మేము అంత బంగారు ఇచ్చేసాము, మాకు వాళ్ళకి ఏం సంబంధం లేదు, కోర్టులలో ఉన్నాయి. కోర్టులో ఏ కేసు ప్రజెంట్ లేదు, అన్నీ క్లియర్ అయినాయి. డైవర్స్ కేసు డిస్మిస్ అయింది, మెయింటెనెన్స్ కేసు అలాట్ అయింది. ఇంకా కోర్టులో అయితే ఏం కేసు లేదు. అందుకోసం మేము వచ్చి అడిగాము మాకు ఇవ్వండి అని చెప్పి. మాకు ఇవ్వండి అనేది అన్నా కూడా అసలు వాకిలు తీసుకోకుండా ఏమన్నా మాట్లాడితే పోలీసులను ఆశ్రయించు, మా ఇంటి ముందర కూర్చోవద్దు, నిన్న అట్లీస్ట్ నా కొడుకు ఎండ పడుతుంది బయట కాంపౌండ్లో అన్నా కూర్చుంటాం, వాకిలు తీయండి అంటే కూడా పోయి పోలీస్ స్టేషన్లో మా మీద కేసు వేసేకపోయారు. ఎస్ఐ సార్ కూడా నేను కాల్ చేశారు. సార్ నేను
ఎస్ఐ సార్ కొంచెం వాళ్ళ పక్కనే ఇది చేస్తున్నారు సార్. నేనేమన్నా ఇదే అమ్మా మీకు వాళ్ళు మీరు చెప్తే మీరు వినరు అంటే, సార్ నాకు రైట్స్ ఉన్నాయి, నాకు డైవర్స్ కాలేదు, నా కొడుకు హక్కు ఉంది, మీకు వాళ్ళకు ఇవి ఉన్నాయి, మనస్పర్ధలు ఉన్నాయి అది చెప్తున్నారు సార్. నాకు వాళ్ళకు ఉన్నప్పుడు నా కొడుకు ఏం లేదు కదా, నా కొడుకు నన్ను పంపిండి అంటే వాళ్ళకి ఇష్టం లేనిది నేను ఎట్లా పంపిస్తాను, నేను మిమ్మల్ని పంపిమని నేను అడుగుతున్నాను అన్నా కూడా ఆయన లేదు కూర్చోకూడదు. నేను రోడ్లో కూర్చున్నాను సార్, రోడ్డు కూడా వాళ్ళ ఇంటికే సంబంధం ఉంటుంది సార్, అది గవర్నమెంట్ ప్రాపర్టీ, నేను రోడ్డు సార్ నేనైతే వాళ్ళకి ఏ డిస్టర్బెన్స్ చేయట్లేదు, నేను అసలు ఒక మాట మాట్లాడటం లేదు, ఒకవేళ నేను మాట్లాడినా నేను రికార్డ్ చేసుకుంటున్నాను అని చెప్తే కూడా సరే అమ్మా మీ ఇష్టము అంటే కేసు ఫైల్ చేస్తాము అంటే చెయ్యండి సార్ అని చెప్పాను. నాకు చెప్పున్నారా, నువ్వు ఇప్పుడు మీ అమ్మ అంత నిరసన తెలియజేస్తున్నారు కదా, నువ్వేమనుకుంటున్నావు, మీ బాధ ఏంటి? అన్న వీళ్ళైతే ఏమీ చేయట్లేదన్న, ఎన్నిసార్లు అడిగినా ఏం చేయట్లేదు. ఇప్పుడు నా చదువు కన్నా కావాలన్న, ఇప్పుడు 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 5 yearsగా మా వాళ్ళు నాకు చదివించారు. ఇప్పుడు నాకు IAMలో సీట్ వచ్చింది. సో 6 to 8 lakhs వీళ్ళు బాధ్యత తీసుకోవట్లేదు, ఏమీ లేదు, పలకరిస్తున్నా పలకలేదు, ఏమీ లేదు. ఎన్ని రోజులు ఇక్కడ ఉంది 3 days. 3 days నుంచి మీరు ఇక్కడ అందరూ ఇక్కడే ఉన్నాం. కానీ వీళ్ళు ఎక్కడంటే అక్కడ అంటే మా టీచర్స్ కాల్ చేసి మీ అమ్మ ఎవరితో లేచిపోయింది అది అని ఎట్లా అంటే అట్లా మాట్లాడుతూ నన్ను విజయవాడలో ఉన్నప్పుడు కూడా చాలా ఇదిగా చేశారు. కానీ తర్వాత ఇప్పుడు వచ్చి అడిగితే నిన్న న్యూస్ రిపోర్టర్లు వస్తే మా మనవాడు అన్నారు. మళ్ళీ రోజు పొద్దున వాకిలు తీయండి అని అడిగితే నువ్వెవరు, నువ్వు చాలా మారిపోయి నువ్వు మాకు అక్కర్లేదు అది ఇది చాలా చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి బాధ్యత ఉండదా? కానీ రోడ్డు మీద పడేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు నేనేం చేయాలి? నా చదువు కోసమే నేను ఇక్కడ కూర్చున్నాను. మీకు న్యాయం చేయాలని ఎట్లా కోరుకుంటావు? ఎవరిని అడుగుతావు? ఏం చెప్తావు? వాళ్ళకి ఏం చెప్తావు? పెద్దవాళ్ళని ఏమడుగుతావు? పెద్దవాళ్ళని అదే ఇప్పుడు ఇప్పుడు మా డిమాండ్ మా అమ్మమ్మ వాళ్ళు ఇచ్చిన బంగారు, అలాగే అది కట్నం బాబతో పెట్టిన బంగారు, అలాగే డబ్బులు మా అమ్మ వాళ్ళకి వడ్డీ ఇచ్చిన డబ్బులు అవి ఎందుకు ఇవ్వాలని అడుగుతున్నామంటే అంత మించి ఏమీ లేదు. సో ఇది